పడవలతో గుద్దేశారు, బోట్లతో గుద్దేశారు, బెజవాడను ముంచేద్దాం అనుకున్నారు. ఇలాంటివన్నీ కూడా చర్చ తీసుకురావడం అన్నటువంటి ఏంటయ్యా అంటే దబాయించడానికి పనికొస్తుంది, లేకపోతే కనుక నమ్మేటటువంటి వాళ్ళని దగా చేయడానికి పనికొస్తుంది. కానీ ఒకటి సార్, వరదలు వచ్చినప్పుడు లేదంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ వైసీపీ దాన్ని డిఫెన్స్ చేసుకోలేకపోతుందా? ఒక పక్క లోకేష్ గారు ట్వీట్ చేసినా, బాబు గారు మాట్లాడినా, హోంమంత్రి మాట్లాడినా, ఏం మాట్లాడినా సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారా? ఏం చేస్తారు కౌంటర్ అంటే? కత్తి తీసుకొచ్చి పుడుతారు ఎవడన్నా, సమాధానం చెప్తారు, ఇది కొట్టరా అంటారు వాళ్ళు కూడా. అంతమించి ఏముంటుంది అందులో? అంటే ఆ పార్టీ నేతలు వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. వాళ్ళ అనుచరులని కూడా వాళ్ళు చెప్పట్లా, వాళ్ళు తెలుగుదేశం అనుచరులు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇంకా అందులో ఏముంటుంది? బేసిక్ గా వీళ్ళు బురద చల్లుతున్నారు, ఆ బురదని వాళ్ళు కడుక్కునే ప్రయత్నం చేయాలి, అంత మించి ఇంక చేసేది ఏముంటుంది? పోలీస్ అధికారులు కూడా రికార్డెడ్ గా వైసీపీ నేతల అనుచరులు అని చెప్పడం ఇక్కడ అదే కదా రికార్డ్ అవుతుంది. బాబు గారు ప్రజలందరూ లాజిక్ ఒకటి ఉంటది. ఇదివరకటి రోజుల్లో ఎట్లా ఉండేదంటే వ్యవస్థ సక్రమంగా పనిచేయడం అంటే ఓ దొంగతనం జరిగింది, ఓ మర్డర్ జరిగింది, ఫస్ట్ దీంట్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తామని ప్రకటించి ఆ పైన అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా ఇదిగో సోన్ సో వాడండి అని తేల్చేవాళ్ళు. అందులో ఒక మామూలుడు అయి ఉండేవాడు, లేదా క్రిమినల్ అయి ఉండేవాడు, లేదా బంధువు అయినా అయి ఉండేవాడు. అది తర్వాత తేల్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు. ఫస్ట్ అక్కడ బోట్లు గుద్దేసినాయి అంటే ఆ బోట్లకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర లేవు. జాగ్రత్తగా పైకి తీసుకెళ్లి పెట్టించడం, మామూలుగా లారీలు అరేంజ్ చేసి వాళ్ళకి దూరంగా తరలించే ఏర్పాటు చేయాలి. హైడ్రాల్ ఇచ్చి అవన్నీ కూడా ఎక్కడో రోడ్డు మీద పెట్టించాలి. అలా పెట్టడానికి ఒప్పుకోకపోతే క్రైమ్. అలా హైడ్రాల్ ఏమైనా ఇచ్చారు వాళ్ళకి?